హరే శ్రీనివాస. మీ నరసింహదాస్. తల్లిదండ్రుల యొక్క శ్రాద్ధ విధిని చేయకపోతే ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుంది అని సందేహిస్తే మనకు గరుడ పురాణం తెలియజేసే మాట ఏంటంటే, నతత్ర వీరాజాయంతే నారోగ్యం నశతాయు నచశ్రేయో అధిగచ్చంతి యత్ర శ్రాద్ధం వివర్జితం అని చెప్పి, ఎవరింట్లో అయితే శ్రాద్ధం అనేది శ్రాద్ధ కర్మ అనేది జరగదో, పితృదేవతలను గురించి శ్రాద్ధ కర్మ అనేది జరగదో, ఆ ఇంట్లో ఎవ్వరికీ కూడా ఆరోగ్యం అనేది సరిగ్గా ఉండదు. అలాగే వాళ్లకు పుట్టేటువంటి సంతానం అనేది కూడా నిర్వీర్యంగా పుడుతుంది. అలాగే వారికి ఉన్నటువంటి శ్రేయస్సు అంతా కూడా నశించిపోతుంది అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు. ఇంకా ఇంకో మాట తెలియజేస్తారు ఏంటంటే, నసంతి పితరశ్చేతత్ కృత్వా మనసి వర్తతే శ్రాద్ధం నకురుతేయస్తు తస్య రక్తం పిబంతితే అని చెప్పి, ఎవరైతే పితృదేవతలే లేరు అని చెప్పి వితండవాదం చేసి వారి యొక్క శ్రాద్ధాన్ని చేయరో, శ్రాద్ధ కర్మను చేయరో, వారి యొక్క రక్తాన్ని పితృదేవతలు తాగుతారు వచ్చి అని చెప్పి మనకు గరుడ పురాణం అనేది తెలియజేస్తోంది. కావున పితృదేవతల యొక్క శ్రాద్ధ కర్మను చేయడం అత్యంత ఆవశ్యకరమైనది. కావున అందరూ కూడా వారి యొక్క తల్లిదండ్రులు మృతించి ఉంటే వారి యొక్క శ్రాద్ధ కర్మను చేయవలసిందే. హరే శ్రీనివాస.